దేవుని నామములో అందరికీ ఉన్నాము. దేవుడు మనకి ఇంకొక రోజుని అనుగ్రహించినందుకు వందనాలు చేస్తూ చిన్న ప్రార్థనతో మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు తండ్రి, స్తోత్రమైన ప్రభా. ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలోనికి ప్రభా ఇంకొక రోజుని నీవు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఇదిగోనైనా నీ మాటలో చెప్పుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను చెప్పబోతుంది నేను కాదు ప్రభా, మీరే నాలో ఉండి నైనా మీ మాటలు నైనా వింటున్న బిడ్డలకి నేను వారి హృదయాలలో నైనా ఏ విధంగానైనా చెప్పాలో ఆ విధంగా నీ పరిశుద్ధ ఆత్మతో నింపి ప్రభా నైనా నన్ను ఒక బోరగా మాత్రమే వాడుకోమని ప్రభా నీవేనైనా మాటలనైనా బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఒక చిన్న వాక్యాన్ని చెప్పుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక చిన్న వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు ఉన్న ఈ లోకం ఎంతో చెడిపోయి ఉంది. లోకం అంటే ఏంటి? లోకంలో ఎవరున్నారు? లోకంలో ఏముంది? అసలు లోకం అంటే ఏంటి అని మనకి అనుమానం రావచ్చు. లోకం అంటే ఏంటో కాదండి, దేవుడు తన ఇష్టంతో సృష్టించుకున్న మనమే, నువ్వు నేను లోకంలో జీవిస్తున్నాం, మనమే లోకంలో ఉంటున్నాం అన్నమాట. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ లోకమైతే దేవుణ్ణి మర్చిపోయే విధంగా, దేవునికి దూరం అయిపోయే విధంగా, సాతాను క్రియలకి, సాతానుకి లోబడి దేవునికి దూరం అయిపోతున్నాం అన్నమాట. దేవుని మాట వినకుండా సాతాను మాట వింటూ సాతాను క్రియలతో సహవాసం చేస్తూ దేవుని సంబంధమైన మనము కాస్త సాతాను సంబంధమే అయిపోతున్నాం అన్నమాట. ఎలా అంటే దేవుడిని మనము దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవుడు చెప్పిన మాట వినడం లేదు, దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండటం లేదనమాట. దేవుణ్ణి దూరం చేసి సైతానికి దగ్గరైపోతున్నాం. కాబట్టి సైతాన్ని ఎలా మనం ఆహ్వానిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడి నుంచో సైతాన్ని వచ్చి మన దగ్గరికి సొరబడదు. మన ఇంట్లో ఉన్న టీవీ ద్వారానే, మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారానో, మన చెడు స్నేహాల ద్వారానో, ఈ విధంగానే సైతాను వచ్చి మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అయితే మనం వాడి మాటలకి మోసపోయే వారంగా కాకుండా దేవుణ్ణి మన గురి పెట్టుకుంటూ దేవునితోనే మన సహవాసాన్ని పంచుకుంటూ ఆ విధంగా మనం ఉండాలి. అందుకనే ఎప్పుడు సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ కాలం గడపకుండా మనం ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ ఈ విధంగానే మనము మన జీవితాలని దేవునిలో కట్టబడుతూ ఉండాలన్నమాట. అయితే మనము ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన స్నేహం ఎవరితో ఉంది, దేవునితోనా లేక సాతానుతోనా అనే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనం సీరియల్ చూస్తుంటే మనతో పాటు మన బిడ్డలు కూడా కూర్చొని అవే చూస్తారు. సినిమాలు చూస్తుంటే మనతో పాటు కూర్చొని వాళ్ళు కూడా సినిమాలే చూస్తూ ఉంటారు. అదే మనం ఫోన్ తీసుకొని రీల్స్ చేస్తూ లేదా ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఇలా కాలం గడుపుతుంటే పిల్లలు కూడా చూసి అదే నేర్చుకుంటారు, అదే చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని పాటలు పాడుకోవడం అలవాటు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండు. నిన్ను చూసి కూడా నీ బిడ్డలు వస్తారు. ఒకవేళ మొదటి రోజు రాకపోవచ్చు, లేదా 2వ రోజు రాకపోవచ్చు, 3వ రోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి నీ కుటుంబం నీ పక్కన నీ ప్రార్థనలో దేవుణ్ణి కలిసి స్తుతించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే దేవుడు ఆ విధమైన కృపని
మనకి మన కుటుంబాలకి అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనము ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే వారంగానే ఉండాలి. మనము లోక స్నేహాలతోటి మన హృదయాన్ని ఇవ్వకూడదు. నీవు ఎవరిని ఆహ్వానిస్తున్నావు నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి ఎవరిని ఆహ్వానిస్తున్నావు? నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే అనారోగ్యం ఉందా, లేదంటే నిరుద్యోగ సమస్య ఉందా? ఏంటి నీ సమస్య? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు అని బాధపడుతున్నావా? ఏమి చేసినా కూడా నా జీవితం మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, నా మాట నా బిడ్డలు వినట్లేదు, నా భర్త మారట్లేదు అనే బాధలో ఉన్నావా? అయితే ఒక్కసారి నిన్ను నీవే ఆలోచించుకో. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి అని ఆలోచించు. ఒకసారి ప్రార్థన చేయి, దేవుని దగ్గరికి రా. అప్పుడే నీ హృదయం మారుతుంది, నీ కుటుంబము మారుతుంది. అయితే మనము హన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించింది కాబట్టే ఆమె అడిగింది, పొందుకోగలిగింది. ఆమె ఏ విధంగా పొందుకోగలిగింది? తన హృదయాన్నే దేవుని సన్నిధిలో కొమ్మరించింది అనమాట. అలాంటి హృదయం నీకుందా? ఆలోచించుకో. ఈ రోజే దేవుని సన్నిధిలో మోకరించు. ఎందుకు నేను దేవుణ్ణి మోకరించకూడదు, ఎందుకు నేను ప్రార్థించకూడదు, ఎందుకు నేను దేవునికి దూరం అయిపోతున్నాను అని ఆలోచించు. ప్రియ సహోదరి, ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా సైతానికి దగ్గరగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఏంటి నీ పరిస్థితి? నీవే ఆలోచించుకొని నీ జీవితానికి, నీ కుటుంబానికి